శ్రీ గురుభ్యో నమ. నిత్య భగవద్గీత యజ్ఞములో భాగంగా ఈవేళ మనం 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగమనందు 11వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. భగవానుడు చెబుతూ ఉన్నాడు, నిష్కామ కర్మ యోగులు చిత్తశుద్ధి కొరకై ఫలాశక్తిని విడిచి శరీరము చేతను, మనస్సు చేతను, బుద్ధి చేతను, అభిమానము లేని వట్టి ఇంద్రియముల చేతను కర్మలను చేయుచున్నారు అని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. భగవానుడు చెబుతున్నటువంటి సత్యవాక్కు నిష్కామ కర్మాచరణము చే చిత్తశుద్ధి కలుగునని చెప్పుతున్నారు. యోగులు తమ చిత్తశుద్ధి కొరకై శరీర వాగ్మనంబుల చేతను, బుద్ధి చేతను, ఇచ్ఛా ద్వేషములు లేని ఇంద్రియముల చేతను అసంగముగా ఫలాశక్తి రహితముగా కర్మలను చేయుచున్నారు అని. మమత్వము గాని, అభిమానము గాని, రాగద్వేషములు గాని లేని ఇంద్రియములు కేవలేంద్రియములు అని మనం తెలుసుకోవాలి. అటువంటియే కేవలేంద్రియములు అనబడతాయి. అట్టి కల్మషరహితములకు ఇంద్రియములు చేవారు కార్యములను చేయుదురు. ఈ కేవల పదమును దేహ మనోబుద్ధులకు కూడా వర్తింపజేసి అర్థమును చెప్పుకొనవచ్చును. అనగా యోగి అభిమానరహితములకు ఆయా కారణములచే కార్యములను చేయుచుండునని భావము మనం తెలుసుకోవాలి. ఇటు అసంగాచరణచే చిత్తము పరమ నిర్మలత్వమందును మోక్షప్రాప్తికి ఆవశ్యకమైన జ్ఞానముదయించుటకు అట్టి మనోనైర్మల్య అత్యవసరము. యాలయనగా మలిన చిత్తమున జ్ఞానం అంకురింపదు. కనుకని అట్టి చిత్త నైర్మల్యము నిమిత్తము యోగులు అనాసక్తముగా కార్యములను ఆచరించుదురని ఇట వచింపబడినది. జ్ఞానమును పొందిన పిదప కూడా మహనీయులట్టి కేవలేంద్రియముల చేతనే తమ జీవిత యాత్ర గాని లోకోపకార కార్యములను గాని వనర్చుచుందురు అని మనకు తెలియబడుతూ ఉంది. కావున ముముక్షువు ఫలాశక్తి రహితముగా అభిమాన వర్జితములకు తన దేహేంద్రియాదులచే కర్మను చేయుచు చిత్తశుద్ధిని తద్వారా జ్ఞానమును బడిసి విముక్తుడు కావలసి ఉన్నది అని మనకిక్కడ తెలియబడుతుంది. ప్రియాత్మ స్వరూపులైన బంధువులారా, అందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఇక్కడ ముముక్షువు అనే పదాన్ని వాడారు. జ్ఞానులు అనగా, యోగులు అనగా ఎక్కడో తపస్సంపన్నులు, అరణ్య గుహలలో ఉన్నవారు అనే అర్థము కాదు. ముముక్షువు అనగా నేనెవరో తెలుసుకోవాలి, సత్య దైవం ఏమిటి అనేది తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో దుఃఖ భావన ఎందుకు కలుగుతూ ఉన్నది? దుఃఖముకు గల కారణమేమి? పరమాత్మ దుఃఖాన్ని ఇచ్చాడా? ఈ దుఃఖము మరి ఎందువలన వస్తూ ఉంది? ఈ సత్యాన్ని అన్ని తెలుసుకోవాలనే సత్య అన్వేషిని ఇక్కడ ముముక్షువు అనే పదాన్ని చెప్పారు. ఈ ముముక్షువు అనేవారు ఎట్లా ఉండాలంటే ఫలాశక్తి రహితముగా ఏది గాన్ని ఏ కర్మము చేసినా అందులో ఫలాన్ని కోరుకోవలసినటువంటి అవసరము లేదు. మామిడి వృక్షాన్ని, మామిడి మొక్కను నాటినప్పుడు మామిడి ఫలం తప్పక తానంతటది వచ్చి తీరుతుంది. అదేవిధంగా ముష్టి మొక్క నాటినప్పుడు ముష్టి పండే లభ్యమవుతుంది. ఎందుకు పనికిరానటువంటి ఫలం నీకు లభ్యమవుతుంది. ఆ విధముగా గురుమూర్తి ద్వారా నీవు మార్గాన్ని ఎన్నుకున్నప్పుడు, అది మంచి మార్గం అయినప్పుడు, నువ్వు చేసేది సత్కర్మ అయినప్పుడు అది ఫలితము నీకు సత్ఫలితాన్ని ఇస్తుంది, కానీ దుష్ఫలితాన్ని ఎన్నటికీ కూడా ఇవ్వదు. అందుచేత ఫలాన్ని కోరుకోవలసినటువంటి అవసరం లేదు. ఫలాన్ని ఎవరు కోరుకోవలసి వస్తుందంటే వాళ్లకు నిశ్చయ అభిప్రాయము లేక ఏ పని చేస్తే ఏ ఫలితం వస్తుంది అనే భావన కూడా లేనటువంటి వారు చేసేది ఒక కర్మం, కోరేది ఇంకో ఫలితం.
అయి ఉంటుంది అని మనకిక్కడ తెలియబడుతుంది. కావున చిత్తశుద్ధి ఎట్లు చేకూరగలదు? చిత్తశుద్ధి కలిగిన వాడే చేయవలసిన సత్కర్మములనే చేస్తాడు, చేయకూడని దుష్కర్మలన్నీ కూడా నిష్క్రమింపుతూ ఉంటాడు. కానీ దానికి కావలసినది ఏమిటి అంటే చిత్తశుద్ధి. చిత్తశుద్ధి ఎట్లు చేకూరగలదు అంటే ఫలాశక్తిని అనగా సంగమును త్యజించి అభిమాన రహితములకు దేహేంద్రియాది కరణములచే కార్యములను చేయువారికి చిత్తశుద్ధి కలుగును అని. కావున నిష్కామ కర్మయోగులు కర్మను ఏ ప్రకారం ఆచరిస్తారు అన్నప్పుడు సంగమును అనగా ఫలాశక్తిని విడనాడి ఆచరిస్తారు. మమత్వాదులు లేని వట్టి ఇంద్రియములచే దేహాదులచే కర్మలను చేయుదురు అని మనకు తెలియబడినది. అట్లు చేయుట వలన లభించు ఫలితమేమి అన్నప్పుడు చిత్తశుద్ధి కలుగుతుంది. అందుచేత చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనను ఏమి కొదువ కాదు అన్నారు పెద్దలు. కాబట్టి చిత్తశుద్ధి కొరకు ఇన్ని మార్గముల ద్వారా మనం ప్రయత్నం చేసినప్పుడు సఫలీకృతులు అవుతాం. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. తెలిసితే ఇది సూక్ష్మముగా ఉంటుంది, సునాయాసముగా ఉంటుంది. తెలియకపోతే ఇదొక కొండలాగా బరువుగా తెలుస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానం సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.